ఒకే ఫిష్‌తో కర్రీ కూడా, గ్రిల్ కూడా. ఈరోజు నేను ఇండియన్ సాల్మన్‌తో 2 హెల్తీ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ హెల్తీ ఫుడ్. ఈ వీడియోలో నేను ఇండియన్ సాల్మన్ ఫిష్ కర్రీ అండ్ ఆయిల్ ఫ్రీ గ్రిల్డ్ ఫిష్ ఎలా చేస్తానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దీనికోసం నేను ఇండియన్ సాల్మన్ ఫిష్‌ని పసుపును, ఉప్పు కలిపి నీట్‌గా వాష్ చేసేసుకొని కొద్దిగా కారం, ఉప్పు కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసినట్లయితే ఫిష్ లోపల వరకు టేస్ట్ వస్తుంది. చేప ముక్క చప్పదనం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకునే టైంలో మనం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఫిష్ మసాలా కోసం నేను ఒక 10 మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇది పౌడర్ అవ్వకపోతే మీరు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు కర్రీలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం హాఫ్ ఇంచ్ అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని, కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కినాక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని, ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని బాగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు గూడా వేసుకొని, ఈ పేస్ట్ అడుగంటకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒకవేళ అడుగంటుతుంటే మీరు కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వాటర్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఉడికేలోపు ఇంకో పేస్ట్ చేసుకుందాం. కొన్ని కొత్తిమీర కాడలు, ఇంకా ఒక 3 టొమాటోలు పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. మీకు నచ్చితే కొన్ని టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పచ్చివాసన పోయినాక చేప ముక్కల్ని పైన ప్లేస్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఫిష్ పీసెస్ ఉడుకుతూ ఉండగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్‌నంతా కూడా ఇలా యాడ్ చేసేసుకొని, ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని, లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫిష్ హెడ్ మాత్రం ఒక సైడ్‌కి ఫ్లిప్ చేస్తే గ్రేవీ అంతా కూడా బాగా అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు ప్లేట్‌లో సలాడ్ కంపల్సరీ పెట్టుకోండి. నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా సరే కొంచెం ఫైబర్ యాడ్ చేసుకోవడానికి వెజిటబుల్స్‌ని పక్కన పెట్టుకుంటే ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఇలా చింతపండు లేకుండా గూడా చాలా బావుంటుంది ఈ ఫిష్ కర్రీ. విటమిన్ సి కోసం నేను ఒక ఆమ్లా పీస్‌తో సర్వ్ చేసుకున్నాను. ఐరన్ బాగా అబ్జార్బ్ అవ్వటానికి. ఇంకా ఈ ఇండియన్ సాల్మన్‌తోనే గ్రిల్డ్ ఫిష్ కూడా చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో గ్రిల్ మోడ్‌లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. గ్రిల్ చేసుకునేటప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే ఏమైనా జ్యూసెస్ కారినా అందులో పడతాయి ఇంకా. ఒకవేళ ఓవెన్ లేకపోతే మీరు పాన్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు. మ్యారినేషన్ అయితే ఇలానే ఏసుకోవాలి. అయితే ఇలా గ్రిల్ మోడ్‌లో అయితే మీకు ఓవెన్‌లో చేసినప్పుడు ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని, సేమ్ మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి 20 మినిట్స్‌లో ఈ గ్రిల్డ్ ఫిష్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదండీ! మన ఎఫర్ట్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా రెడీ చేసేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ ఫిష్‌ని. డీప్ ఫ్రైకి బదులు ఇలా గ్రిల్ చేస్తే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్‌కి ట్రై చేసే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఈ ఫిష్‌లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇంకా ఒమేగా 3 ఫ్యాట్స్ కూడా బావుంటాయి.
పిల్లలకి, పెద్దలకి గూడా చాలా మంచిది. ఈ హెల్తీ ఫిష్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ న్యూట్రిషియస్ ఇండియన్ రెసిపీస్ కోసం యమ్మీ హెల్తీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.